హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. రెగ్యులర్ గా చేసే చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఇలా హైదరాబాదీ స్టైల్ చికెన్ కుర్మా చేసి చూడండి. ప్రాసెస్ చాలా సింపుల్ అయినప్పటికీ టేస్ట్ లో మాత్రం ది బెస్ట్ అనిపిస్తుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా లేదా ఏదైనా కిట్టి పార్టీస్ కి గ్యాదరింగ్ అప్పుడైనా సరే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ. తిన్నాక మీరే అంటారు ది బెస్ట్ రెసిపీ అని. దీనికోసం ఒక ఎడల్పు పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసిన 2 ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి. వీటిని లో ఫ్లేమ్ లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆనియన్ ఇప్పుడు బాగా మగ్గకపోతే కర్రీలో పేస్ట్ చేసి వేశాక పచ్చి వాసన వస్తుంది. ఇవి కాస్త మగ్గాక కట్ చేసిన టమాటో పీసెస్ ని కూడా యాడ్ చేసి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి టమాటో అన్నది ప్రెస్ చేస్తే స్మాష్ అయ్యేలా కుక్ చేస్తే చాలు. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక 10 జీడిపప్పులు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ అయిన తరువాత ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. ఇవి చల్లారే లోపు మనం కడాయిలో నీట్ గా వాష్ చేసిన 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో చికెన్ లో నీచు నీతం పోయి పీసెస్ కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చూసారు కదా ఎంత వాటర్ బయటికి వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ మొత్తం పోయాక మనం ఫైన్ పేస్ట్ లా చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ ని యాడ్ చేసి పీసెస్ కి పట్టేలాగా కలిపి మిక్సీ జార్ లో రిమైనింగ్ దాంట్లో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ ని కూడా ఈ చికెన్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం పీసెస్ కి పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అన్నది పీసెస్ కి బాగా పడుతుంది. ఇప్పుడు గ్రేవీ కాస్త చిక్క పడుతుంది అన్నప్పుడు ఒక హాఫ్ కప్ థిక్ కర్డ్ ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లేమ్ ని లో పెట్టి మెల్లిగా వేపోసుకోవాలి. అప్పుడే పెరుగు వేసాక విరగకుండా నీట్ గా మిక్స్ అవుతుంది. ఇలా థిక్ కర్డ్ వేయడం వల్ల మంచి గ్రేవీగా అలానే పీసెస్ కూడా మంచి టెండర్ గా ఉంటాయి. తినేటప్పుడు లోపల జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు కాస్త కసూరి మేతిని ఇలా 2 హ్యాండ్స్ తో క్రష్ చేసి పౌడర్ గా అయ్యాక కర్రీలో యాడ్ చేయాలి. ఇదంతా ఒక్కసారి కలిపి మూత పెట్టి అలా ఒక్క 5 నిమిషాలు వదిలేయండి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ మంచి అరోమా ఇంకా ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యింది అండ్ గ్రేవీ కూడా పచ్చి వాసన రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ ఇలా కాస్త లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ అండ్ బెస్ట్ చికెన్ కుర్మా రెడీ. కేవలం బగారా రైసే కాదండి, రోటీ, నాన్, చపాతీ లాంటి వేటిలోకైనా సరే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్న ప్రతి ఒక్కరూ రెసిపీ అడుగుతారు. ఏంటి నచ్చింది కదా? తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.